రెండో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా వంటిమిట్ట శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇటీవలే వంటిమిట్ట ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేశారు. భక్తుల కోసం ఆలయం లోపల చలువ పందిళ్లు వేశారు. ఈ నెల 11న రాములోరి కళ్యాణం జరగనుండగా ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తులు విశేషంగా వస్తారనే అంచనాతో తీర్థ ప్రసాదాలు సిద్ధం చేశారు. శ్రీ కోదండరామస్వామి దేవస్థానము ఒంటిమిట్ట ఏకశిలానగరము ఎంతో ప్రశస్తమైన ఈ దేవాలయము రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కళ్యాణాన్ని తిలకించడానికి విశేషమైన జనవాహిని రాబోతున్నారు. దానికి తగిన ఏర్పాట్లు తిరుమల దేవస్థానాలు ఏర్పాటు చేశారు. 5వ తారీఖు సాయంకాలం అంకురార్పణ, 6 ధ్వజారోహణము, 10 వచ్చేసి గరుడ సేవ, 11 కళ్యాణము, 12వ తారీఖు రథోత్సవము, 11 సాయంకాలము 5 నుంచి 8 వరకు కళ్యాణం నిర్వహించబడుతుందన్నమాట. ఎదుర్కొల్ల తదనంతరము కళ్యాణం నిర్వహించబడుతుంది. అటువంటి మహోన్నత క్షేత్రంలో జరిగే కళ్యాణాన్ని 50 మంది దేశవ్యాప్తంగా ఉండే భక్తులను విచ్చేసి ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకొనుచు సర్వే జన లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ, నమో వెంకటేశయ్య. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ దేవాలయానికి మంచి ప్రశస్తి కలిగింది. ఎప్పుడైతే ఈ భద్రాచలం మన రాష్ట్రం నుంచి విడిపోయిందో తర్వాత ఒంటిమిట్టకి చాలా ప్రాశస్త్యం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని డెవలప్ చేశారు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. సంవత్సరం క్రితం రిపేర్గా ఉన్నది, ఇప్పుడు శుభ్రంగా బాగా చేశాను. నీట్గా ఉన్నది దేవాలయం మాత్రం.